మెత్తని భాగాలు ఎస్ఎల్బిసి ప్రమాద స్థలి వద్ద నయా టెక్నాలజీతో గుర్తింపు. అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు. ఆ ప్రాంతాల్లో బురద మట్టిని తవ్వుతున్న మైనర్లు. ఓకే, ఎస్ఎల్బిసి టన్నెల్ గురించి మనం ఇందాక చెప్పుకున్నాము తెలంగాణ న్యూస్ పేపర్స్లో చదివేటప్పుడు. 2 డెడ్ బాడీస్ అయితే కనుక దొరికాయి. ఇంకా 6 మంది కోసం అయితే కనుక ఇంకా అక్కడ తవ్వకాలు, బురద ఏదైతే పెద్ద ఎత్తున పేరుకుపోయిందో అలాగే మట్టి కూరుకుపోయిందో అక్కడ తవ్వకాలు ఇంకా చేపట్టారు. ఇంకా 6 మంది ఆచూకీ అయితే కనుక తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ని కూడా పిలిపించడం జరిగింది. ఎందుకంటే 2 డెడ్ బాడీస్ ఏంటి అంటే ఎవరివి అన్నది డిఎన్ఏ టెస్ట్ చేయడం కోసము అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పత్రికల్లో సొరంగంలో అయితే కనుక మొత్తం 5 చోట్ల మెత్తని భాగాలు అయితే కనుక దొరికాయి. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఎస్ఎల్బిసిలో. సో అవి మృతదేహాలు కావచ్చు కాకపోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇవాళ అయితే కనుక ఫోరెన్సిక్ నిపుణులు వస్తున్నారు. ఆ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాత డిఎన్ఏ పరీక్షలు చేపట్టిన తర్వాత తెలిసే అవకాశం అయితే కనుక ఉంది.